ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మంత్రి నారాయణ నోటి దురుసుగా వ్యవహరించారు. ఇంజనీరింగ్ అధికారులపై నోరు పారేసుకున్నారు. ప్రభుత్వ పనులపై వాస్తవ పరిస్థితులు వివరిస్తున్న ఇంజనీరింగ్ అధికారులపై చిందులు తొక్కారు మంత్రి. నోర్ముయ్ యూజ్లెస్ ఫెలో అంటూ ఫ్రస్ట్రేట్ అయ్యారు. మంత్రి నారాయణ వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోకుండా నోరు పారేసుకోవడంపై ఇంజనీరింగ్ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైట్, నారాయణ నోటి దురుసుపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర ఇస్తారు. సురేంద్ర, చెప్పండి, వాళ్ళు ప్రభుత్వ ఇంజనీర్లు అనుకుంటున్నారా, లేదంటే ఎవరని అలా మాట్లాడుతున్నారు? యూజ్లెస్ ఫెలో అంటూ మీడియా అక్కడ కెమెరా ఉందనే ఇంకితం కూడా లేకుండా మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూడాలి సురేంద్ర? ఏం జరుగుతుంది అక్కడ? అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రాజధాని పేరుని ఉపయోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజధానిలో అన్ని పనులు శరవేగంగా పూర్తవుతున్నాయంటూ ఇటు మీడియాకి కానీ ప్రజలకు కానీ కూటమి ప్రభుత్వం బిల్డప్ ఇస్తుంది. నారాయణ కూడా ఆయా ప్రాంతాల్లో రెగ్యులర్ గా విజిట్ చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ వాస్తవంగా జరుగుతున్న పనులకు కానీ ప్రభుత్వ నేతలు చెబుతున్న దానికి కానీ అసలు ఎక్కడ పొంతనం లేని పరిస్థితి కనిపించింది. అయితే రీసెంట్ గా నారాయణ 2 రోజుల క్రితం ఆ పర్యటనకి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ హైకోర్టు జడ్జిల బిల్డింగ్ పరిశీలనకు వెళ్లారు. ఆ నేపథ్యంలో ఎప్పట్లోగా పూర్తవుతాయన్న దానికి ఇంజనీరింగ్ అధికారులు సమాధానం ఇచ్చారు. నెక్స్ట్ మంత్ 26 లోపల పూర్తవుతాయండి చెప్పే లోపే నారాయణ పూర్తిగా అసహనానికి గురైన పరిస్థితి. హే నోర్మి గట్ అవుట్ యూజెస్ ఫెలో అంటూ అధికారులు అందరి ముందు తిక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్ట్ కూడా పూర్తిగా తన అసహనాన్ని అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో తాము ఒకటి చెప్తుంటే ఇంకొకటి జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాస్తవానికి బిల్డప్ మాత్రం భారీ స్థాయిలో ఉన్నప్పటికీ ఇటుక మాత్రం గోడ మీదకి చేరట్లేదు అనేది రాజధాని ప్రాంత వాసుల మాటగా వినిపిస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే తన అసహనాన్ని అంతా కూడా పూర్తిగా అక్కడ ఉన్న అధికారుల మీద చూపించిన పరిస్థితి. మరొక పక్క రాజధాని ప్రాంతం మీద అక్కడుండే ప్రాంత ప్రజల మీద పూర్తి వ్యతిరేకత కనిపించింది. కూటమి ప్రభుత్వం నిత్యం ఏదో చెప్తుంది తప్ప ఎక్కడ కూడా అడుగు పడలేని పరిస్థితి ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి నారాయణ పూర్తిగా అసహనానికి గురయ్యారనేది కూడా చెప్పొచ్చు. రెండో భూ సమీకరణకు కూడా పూనుకుంటున్నామంటూ ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని కూడా ప్రజలు వ్యతిరేకించే పరిస్థితి. రాజధాని ఇప్పటికే తీసుకున్న 50,000 ఎకరాలకే పరిస్థితి లేదు. అక్కడ భూములు ఇచ్చిన రైతుల్ని మీరు పట్టించుకోలేదు. మరొకసారి భూ సమీకరణకి ఎలా వస్తారంటూ కూడా వాళ్ళు ఎదురు జరిగిన పరిస్థితి కనిపించింది. దీంట్లో ఒక అడుగు వెనకేసి ఈ ప్రశ్న అంతా ఇటు చంద్రబాబు నుంచి నారాయణకు వచ్చిన మీద వస్తున్న ఒత్తిడి కానీ లేదా ఆ ప్రభుత్వం ఏదనుకుంటుందో దానికి నుంచి వస్తున్న వ్యతిరేకత కానీ ఇవన్నీ కూడా నారాయణ మీద కనిపించే ఆ ప్రశ్న అంతా కూడా అక్కడ పనిచేస్తున్న అధికారుల మీద నారాయణ చూపించారనేది అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. నారాయణ వైఖరి మీద కూడా అధికారులు అసహనాన్ని వ్యక్తం చేశారని చెప్పాలి. హరి రైట్ సురేంద్ర, చేసే వర్క్